రాములో మీకు నచ్చే పర్సనాలిటీ ట్రైట్ ఏంటి? అది ఫస్ట్ భయం లేదు. భయం లేదు. భయం లేదు చాలా మంది అనేది ఏంటంటే చాలా భయస్తుడు రాము పైకి అట్లా నటిస్తూ ఉంటాడు అంటే ఏ విషయంలో భయస్తుడు? మామూలుగా ఈ పొలిటీషియన్స్ కానీ థ్రెడ్స్ విషయంలో కానీ. ఇక్కడ భయం అసలు ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు ఏం మాట్లాడినా అకార్డింగ్ టు లా వెళ్తాడు. లా బ్రేకర్ అయితే కాదు, ఖచ్చితంగా లా ప్రకారం వెళ్తాడు. లాని చాలా గౌరవిస్తాడు. ఎస్ ఐ నో దట్. కాన్స్టిట్యూషన్ లోబడే వెళ్తాడు. తన మీద ఒక 260 కేసెస్ ఉన్నాయంట. 260 కేసెస్ ని ఎక్కడెక్కడో ఎవరెవరో కేసులు పెడితే అక్కడికి వెళ్ళి వచ్చేవాడు. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ లాయర్లతో మాట్లాడి వాళ్ళని ఫ్రెండ్ చేసుకుని మళ్ళీ వాళ్ళు చెప్పిన స్టోరీలు సినిమాలు తీసి అవే జరుగుతాయి ఎప్పుడు. ఓకే, డబ్బులు నిజంగా లేవు మేడం? డబ్బులు లేవా అంటే ఎలా మీరు అనేది? అంటే ఇన్ని సినిమాలు ఇందాక చెప్పింది కదా, ఇప్పుడు ఏదో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ప్రాపర్టీ కొనాలనిపించదు, సినిమా తీయాలనిపిస్తుంది రామకు ఒకవేళ డబ్బులు వస్తాయి. ఓకే, ఒకవేళ డబ్బులు లేవనుకోండి ఉన్నంతలోనే ఉందామంట. ఏం చేస్తాం? అంతే అంతే. ఎంత సింపుల్ గా అయినా ఉండగలుగుతాడు. ఒక రోజు తన జేబులో అంటే తన అకౌంట్ అదే 2400 రూపీస్ మాత్రమే ఉన్నాయి తన అకౌంట్ లో. రెంట్స్ కట్టాలి నెక్స్ట్ మంత్, కట్టాలి కదా, ఆఫీస్ కట్టాలి, ఆఫీస్ రెంట్స్ ఇవన్నీ కట్టాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లే చూద్దాం అనుకుంటే నేను అట్లే ఉన్నాను. మర్నాడు ఎప్పుడో 6 months బ్యాక్ స్టోరీ చెప్పిన ఒక ప్రొడ్యూసర్, సార్ అకౌంట్ లో డబ్బులు వేసేసి అప్పుడు వచ్చారంట, అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పేసి వచ్చారు. ఐ డోంట్ మైండ్ అని చెప్పారు నాకు 2000. అటువంటి సిచ్యువేషన్ కూడా అట్లే ఉంటాడు ఆయన? ఏ ఉండదు. ఇప్పుడు వాళ్ళు సపోజ్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ఫోన్ చేశారు అనుకోండి, అవతల వాళ్ళు సరే అంటాడు. ఒకళ్ళు ఇవ్వలేరు, 2 days ఇవ్వలేకపోతే ఫోన్ చేసి ఒక 1 week అయ్యాక ఇస్తానయ్యా ఇంటి కంగారు అంటాడు. సరే సరే అంటారు. వాళ్ళు ఇంకా రాము వాయిస్ వినగానే లేదు ఇప్పుడే ఇవ్వాలని అనలేరు అసలు. అదేలేండి, ఎవరు కొత్త వాళ్ళైనా తెలిసిన వాళ్ళు కాదు, దాని వాయిస్ లో అది ఉంటుంది, హ్యాండిల్ చేయగలుగుతాడు.